హాయ్ అండి. ఈరోజైతే చిక్కుడుకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇందులోనే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఎంతవరకు ఫ్రై అయినాయో చూసుకొని ఇది గోల్డెన్ కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు అలాగే బంగాళదుంపలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మనం చిక్కుడుకాయ ఫ్రై ఈ విధంగా చేసుకోవడం వల్ల కొంచెం గ్రేవీగా ఉండి రైస్లోకి బాగుంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకుని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ ఫ్రై రెడీ అవ్వడానికి ఎంతోసేపు పట్టదండి. మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా బంగాళదుంప, చిక్కుడుకాయ తొందరగానే అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకున్నాం కదండి, ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మన చిక్కుడుకాయ ఫ్రై అనేది రెడీ అవుతుందండి. చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.